ఉందా లేదా 50 మీటర్స్లో ఉందా లేదా 100 మీటర్స్లో ఉందా లేదా ప్రాబ్లం ఇది పూర్ డ్రైనేజ్ వాటర్ ఎక్కడ వెళ్తుందమ్మా జిల్లా ఉత్సవం మీటింగ్ అప్పుడప్పుడు మా సార్లు ఫీజులు అడిగాను బాబు ఇద్దరు ఏవాళ్ళే బాబు నేను మన్నుతో సహా ఎత్తుకుంటాను అక్కడ నుంచి ఇప్పుడు వచ్చాను ఉంది ఒక 10-20 మీటర్ అయిపోయింది ఒకటి కూడా చూడలేదు నేను ఇక్కడ తర్వాత దీని లోపల ఏదైనా కాగితాలు ఉంటే అది అసలు పనికిరావు అదే లోపల కాగితాలు ఉంటే పనికిరావు అదే సో ఊరికి అటెండెన్స్ ఇస్తూ నామకి చేస్తాను చేయడం అక్కర్లేదు కదమ్మా. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ శ్రీకాకుళంలో DCCB కాలనీ చాపురం కాలనీ ఈ రెండు విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా శానిటేషన్ సమస్య అలాగే డ్రైన్ సమస్య చూడడం జరిగింది. ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర ఒక పాండ్ కూడా ఉంది, అది కూడా ఎలా డెవలప్ చేయవచ్చు అది కూడా చూడడం జరిగింది. సో మెయిన్గా మనకి ఏం తెలిసింది అంటే వర్కర్స్ సరిగా టైంకి రావడం, వాళ్ళతో సరిగా పని చేయడం, అదే ఇంకా కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి, అదే త్వరలోనే సెట్ చేద్దాం. బట్ కానీ పబ్లిక్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది అంతా మీ అందరి కాలనీ, ఇది మీ అందరూ బహుశా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు. సో దయచేసి మీరు కూడా అందరూ బాధ్యత తీసుకొని ఈ చెత్త డ్రైన్లో కాకుండా, మన రోడ్లో కాకుండా, మన ఇంట్లో ఉన్న చెత్త కుండీలో పెట్టుకొని శానిటరీ వర్కర్ మీ ఇంటి దగ్గర వచ్చిన తర్వాత దయచేసి ఆ శానిటరీ వర్కర్ దగ్గర ఆ చెత్త ఇస్తే మున్సిపల్ కార్పొరేషన్ అదే సైంటిఫిక్గా ప్రాసెస్ చేస్తారు. అది ఒకటి. రెండోది, ఎక్కడెక్కడ ఈ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, చాలా అపార్ట్మెంట్స్ ఈ ఏరియాలో ఉన్నాయి, అక్కడ ఖచ్చితంగా ఈ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అలాగే సోక్ పిట్స్ కట్టాలి. అంటే మీ ఇంట్లో ఉన్న, మీ అపార్ట్మెంట్లో ఉన్న ఈ వర్షం నీళ్ళు అలాగే వాడక నీళ్ళు అదంతా సోక్ పిట్లో వెళ్ళి భూగర్భంలో వెళ్ళిపోతుంది, గ్రౌండ్ వాటర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం లేకపోవచ్చు, బట్ కానీ నెక్స్ట్ 10-15 ఇయర్స్ తర్వాత ఆ గ్రౌండ్ వాటర్ మళ్ళీ కింద పడిపోయి ఆ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఇది కాకుండా
ఎక్కడైనా సెప్టిక్ ట్యాంక్స్ లేదు అంటే ఏరియాలో నాకు దొరకలేదు, బట్ కానీ కొన్ని ఏరియాస్లో ఉన్నాయి. సెప్టిక్ ట్యాంక్స్ లేక డైరెక్ట్గా ఆ ఫీకల్ మ్యాటర్ మనం డ్రైన్స్లో పంపిస్తున్నాం, అది కరెక్ట్ కాదు. సో దయచేసి మీ దగ్గర ఖచ్చితంగా సెప్టిక్ ట్యాంక్స్ ఉండాలి. సెప్టిక్ ట్యాంక్ లేకపోతే కనీసం సోక్ పిట్ అయినా సరే కట్టమని అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మరి ఒకసారి అందరికీ శుభ్రత మనం ఉంటేనే ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మన అందరూ ఆరోగ్యంగా ఉంటాం. సో కాబట్టి మీరు అందరూ కార్పొరేషన్ సిబ్బందికి సహాయం చేస్తే శ్రీకాకుళంగా నిజంగా మనం మార్పు తీసుకురావచ్చు.